हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु हरे जी, कृष्ण दंडवत अंडे प्रणाम प्रभु जी। हरे कृष्ण अंदर के हरे దండోత్సవం అండి. कृष्ण प्रभु हरे जी। कृष्ण हरे प्रभु जी कृष्ण कृष्ण प्रभु जी, प्रभु जी दंडवत दंडवत प्रणाम। प्रणाम दंडवत प्रभु जी। प्रणाम। हरे हरे कृष्ण हरे कृष्ण। कृष्ण अंडे हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण प्रभु जी दंड प्रणामालु। हरे कृष्ण हरे अंडे कृष्ण అందరికి प्रभु जी దండోత్సవం. दंडवत प्रणाम। दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ హరే కృష్ణ అండి, అందరికి దండోత్సవం అండి. అందరూ కూడా నిన్న ఆదివారం కాబట్టి మనకి స్పెషల్, మనకి రీఛార్జ్ అవ్వడానికి ఆదివారం పూట స్పెషల్ గా ప్రతిపదలో ఎన్నో సేవలు ఇచ్చారు. అందరూ కూడా చక్కగా సేవల్లో పాల్గొని ఉంటారు అనుకుంటున్నాం. అలాగే ఆ ఒక 2-3 రోజుల్లో మళ్ళా ఉగాది కూడా మనకి నూతన సంవత్సరం కూడా వస్తోంది. అంటే ఇక్కడ ఆంధ్ర ప్రాంతం బట్టి మిగతా కూడా రకరకాలుగా ఉంటుంది. అందరికి ఏదైనా ఒక అకేషన్ పెట్టుకొని మనం అకేషన్ ని ఉపయోగించుకొని, కృష్ణ చైతన్యంలో ఉపయోగించుకొని మనం నూతన భక్తుని ఎలా ఆకర్షించాలి, నూతన భక్తులకు ఎలా మనం ఆ భగవద్భక్తిని ఎలా ఇవ్వాలి అనే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే మనం కూడా దానివల్ల కొంచెం పవిత్రత సాధించడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఓకే అండి, మనం భగవద్గీత 2వ అధ్యాయము 15 మరియు 16 శ్లోకాల్లో కృష్ణ కథ చర్చించుకుందాము. ముందుగా మంగళాచరణ చేసుకొని తర్వాత స్టార్ట్ చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇది నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగం లంఘయతే గురు యత్కృపాకరం తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యమీశ్వరం. వాంఛా కల్పతరుభ్యేశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. నామాచార్య హరిదాస్ ఠాకూర్ की जय, शिल प्रपात की जय, शिल गुरुदेव की जय. సాయి గౌర ప్రేమానందే హరి 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 బోల్. హరే కృష్ణ. ఈ రోజు మనము భగవద్గీతని స్టార్ట్ చేసాము, భగవద్గీత చర్చించుకుంటున్నాము. 2వ అధ్యాయము 15 నుంచి 16 శ్లోకాల వరకు కృష్ణ కథ అక్కడ ఏం చెప్తున్నారో మనం చూసుకుంటాము. అయితే భగవద్గీత భగవద్గీత మనం కనుక చూసినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు 1 నుంచి 1వ అధ్యాయం అంతా కూడా అర్జునుడు రకరకాలుగా ఆయన ఆ ఎన్నో వికారాలని పొందడం చూశాం. అంటే యుద్ధం వద్దని, పాపం వస్తుందని, తర్వాత అన్ని మన ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మంలో ఉన్న అన్ని పోతాయి అని చెప్పేసి రకరకాలుగా ఆయన శరీరం అంతా కంపనాలకి రోమాంచకం అయిపోయింది. ఆ విధంగా ఆయన చూసుకున్నట్లయితే కృష్ణుడు నీకు ఇలా వచ్చి ఈ స్థితి ఎలా వచ్చింది నీకు అని చెప్పేసి ఆయన అడగడం మొదలు పెట్టాడు. మరి ఆయన తర్వాత నాకు ఏది హితకరమైందో తెలియచేయండి అని చెప్పేసి అడిగాడు. 2.7 శ్లోకంలో శ్రీకృష్ణుడికి శరణాగతి పొందాడు. ఎప్పుడైతే శరణాగతి పొంది నేను నీ శిష్యుణ్ణి, నాకు ఏది హితకరమైందో చెప్పండి అని చెప్పిన తర్వాత ఎప్పుడైతే కృష్ణుడితో మాట్లాడే విధానం కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకునే విధానం మారిపోయింది. అక్కడి నుంచి ఒక గురువు పాత్ర తీసుకొని అర్జునుడి యొక్క మాధ్యమంలో మనందరికీ కూడా చక్కగా అన్ని విషయాలు బోధిస్తూ అక్కడి నుంచి ఆత్మతత్వాన్ని కృష్ణుడు చెప్పడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ యొక్క తర్వాత శ్లోకాల నుంచి 30 శ్లోకాల దాకా ఆత్మతత్వం గురించి బోధిస్తుంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క డిఫరెంట్ డైమెన్షన్స్ లో స్వామి మనకి చెప్తూ ఉన్నాడు. మరి నిన్న మనం చర్చించుకున్నాము ఇంతకుముందు రోజులో 14వ శ్లోకం 13 శ్లోకాలు చర్చించుకుంటే ఏంటంటే ఏదైతే దేహినోస్మిన్ అంటే ఈ యొక్క దేహం మార్పు గురవుతుంది అని చెప్పాడు. మరి అటువంటి స్థితి నుంచి ఓర్చుకోవాలని 14వ శ్లోకంలో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయన నిత్య తాంత్రిక్షస్య భారత, దయచేసి ఓర్చుకో అని చెప్తారు. ఎందుకు ఓర్చుకోవాలి, మనం ఓర్చుకోవడానికి గల మెయిన్ కారణం ఏమిటి అని గనక మనం అర్థం చేసుకుంటే ఈ యొక్క
15, 16 శ్లోకాల్లో మనకి కొన్ని మెసేజ్లు ఇచ్చారన్నమాట. ఏ స్థితిలో ఉన్నది అని చెప్పేసి. ఏమిటి మనకి ఆ ఓర్చుకోవడానికి గల ప్రధానమైన రీజన్ ఏంటంటే అమృతత్వానికి వెళ్ళటానికి. ఏమిటి మృతం అమృతం అనే శ్లోకాలను ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో మనం చూసుకున్నాం. స్వామి ఏం చెప్తున్నాడు మనందరికీ కూడా. ముందుగా 15వ శ్లోకము. యం హి నవ్యదయం చేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. 16వ శ్లోకము. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్యోస్పయో తత్పరుషిభిః. శ్లోకం 15వ శ్లోకం. హరే కృష్ణ. మీ హరే బ్రేక్ ఇది అయింది చదవమంటారా ప్రభుజీ? చదవనా ప్రభుజీ? శ్రీనివాస్ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ. అవును మాత, అవును ప్రభుజీ. హరే కృష్ణ. చదవను మాతాజీ. 15వ శ్లోకం చూడండి మాతాజీ. 16 శ్లోకాన్ని ఉమాపతి కృష్ణ సేవదాస్ వారు దాన్ని చదువుతారు. చదవండి మాతాజీ దయచేసి 15వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. యం హిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. అనువాదం కూడా చదవాలన్నా ప్రభుజీ? ఇంట్లో పెట్టాలమ్మా ఈ అటుకులు. నేను మర్చిపోతాను, అవి అంతే ఉంటాయి. ఈలో పురుగు వస్తుంది. సర్దుకుని కొంచెం పెట్టాలి ఫ్రిడ్జ్ లో చక్కగా. ఎలా పెడితే అలా కాదు, ఫ్రిడ్జ్ లో నేను ఉంటాను, చూసి సర్ది పెడదాం. హరే కృష్ణ. పెట్టేటప్పుడు పిలువు. హరే కృష్ణ. మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. మ్యూట్ చేసుకోండి దయచేసి. సరే ప్రభుజీ. ఓకే ఓకే 10 పర్వాలేదు. అనువాదం చదువుతున్నారు మాతాజీ? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. మానవులలో శ్రేష్ఠుడా అర్జున, సుఖదుఖములచే కలత చెందక ఆ రెండింటిలోనూ స్థిరముగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు హరే కృష్ణ. ఉమాపతి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్యో అంతస్తన యోస్తత్వదర్శిభిః. అసత్తునకు అనగా భౌతిక దేహమునకు ఉనికి లేదనియు మరియు నిత్యమైన దానికి అనగా ఆత్మ మార్పు లేదనియు సత్యద్రష్టలైన వారు నిశ్చయించి ఉన్నారు. ఈ రెండింటి తత్వమును బాగుగా పరిశీలించి వారి విషయమును ధృవీకరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. ధన్యవాదాలండి. మనకి ఈ యొక్క 2 శ్లోకాలు గనక జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మరి ఓర్చుకోమని చెప్పిన దానికి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఒక పదాన్ని వాడారు. ఏమని? అమృతత్వాయ అని చెప్పి పురుష శ్రేష్ఠుడైన ఓ అర్జున అనే ఒక పదాన్ని వాడారు. ఎందుకంటే ఖచ్చితంగా అర్జునుల వారు పురుషుల్లో చాలా ఉత్తమైన లక్షణాలు కలిగి అన్ని ఏవైతే ఉన్నాయో అటువంటి అద్భుతమైన లక్షణాలన్నీ కలిగిన ఒక ఉత్తమమైన వ్యక్తి, ఉత్తమమైన భక్తుడు కూడాను. ఎందుకంటే ఒకసారి అర్జునుల వారు తను ఇంద్రుడిని సంతృప్తి పరచడానికి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంద్రలోక అప్సరస అయిన ఆమె ఆ అర్జునుడి మీద మోహం చెందినప్పటికి కూడాను అర్జునుడి ఎట్టి పరిస్థితుల్లో కూడా మోహం చెందకుండా ఆమె స్వీకరించలేదు. అంటే అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను వారు ఏ విధంగా కూడాను వారి యొక్క నిబంధనల్ని ఉల్లంఘించలేదన్నమాట. అందువల్ల అతను ఒక క్షత్రియుడికి, ఒక భక్తుడికి కావాల్సిన అన్ని లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి. అందుకని ఇక్కడ అర్జునుడిని ఆయన చెప్తున్నాడు, ఓ పురుష శ్రేష్ఠుడా, పురుషులలోన శ్రేష్ఠుడైన ఓ అర్జున, మరి ఈ యొక్క సుఖ దుఃఖాలచే కల చెందకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళే మోక్షానికి వెళ్తారు. అంటే నువ్వు ఎందుకు ఈ యొక్క వీటికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నావు అనే విషయాన్ని మనం చెప్తూ ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే మనం ఖచ్చితంగా ఎవరైతే చేస్తారో వాళ్ళే మోక్షానికి అర్హుడు. ఏమిటి మోక్షము?
మోక్షం అంటే ఈ శరీరం యొక్క కదలిక అయిపోయిన తర్వాత మనము ఈ ఆత్మ శరీరానికి సంబంధం లేకుండా ఆత్మను ఎప్పుడైతే భగవద్ధామానికి వెళ్తామో అక్కడికి వెళ్ళి తిరిగి మన యొక్క సేవలు కొనసాగించాలి. అది అమృతత్వం అంటే అని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటూ, మరి మనకున్న ఈ సన్యాసాశ్రమంలో కనుక చూసుకున్నట్టే వర్ణాశ్రమ ధర్మంలో 4 ఆశ్రమాలు, ఏ ఆశ్రమాశ్రమం కఠినంగానే ఉంటుంది. కానీ సన్యాసాశ్రమం, ఎందుకంటే ఆయన సన్యాసాశ్రమం కూడా స్వీకరించాలనుకుంటున్నాడు, నేను భిక్షమెత్తుకుంటాను అంటున్నాడు కదా, ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సన్యాసాశ్రమం అనేది నిజంగా చాలా చాలా కఠినమైంది. ఎందుకంటే అప్పటికి సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడాను కొంచెం పెద్ద వయసు ఉంటారు. అట్లాగే ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చుకోవాల్సి వస్తుంది, అన్ని అందుబాటులో ఉండవు. మరి పరిపూర్ణం చేసుకోవడానికి శ్రద్ధావంతులైన వ్యక్తి అంటే ఎంత ఇబ్బందులైనప్పటికీ కూడాను ఆ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి దాన్ని అమృతత్వం పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. శిల ప్రపాదుల వారి యొక్క జీవితాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే వారు ఎన్నో ఇబ్బందులు, కుటుంబంలో కానీ ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యారు. అయినా తన యొక్క గురువు గారి ఆజ్ఞ మేరకు ఆయన ఈ ప్రచారం చేయడానికి ముందుగా వారు సన్యాసాశ్రమం స్వీకరించి సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత కూడాను ఎంతో ఇబ్బందులు పడ్డారు ఆయన. మరి అమెరికా వెళ్ళడానికి కూడా చూసుకుంటే ఆయన కేవలం 79 సంవత్సరాల వయసులో కేవలం $7 డబ్బులు తీసుకొని ఆయనకి వెళ్తుంటే మరి ఎవరు తెలియని వాళ్ళు లేకపోయినా, ఎందుకంటే ప్రచారం చేయటమే సన్యాస జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాధాన్యత. అందువల్ల అట్లాగే మరి కనీసం గృహస్థులకు ఏంటంటే భార్య పిల్లలు అందరూ ఉంటారు, కానీ సన్యాసాశ్రమ జీవితంలో ఏవి ఉండవు అనమాట. మనకు ఎవరు సప్లై చేసేవాళ్ళు కూడా ఉండరు. అందువల్ల ఎన్నో ఇబ్బందులు గురవుతాయి. అయినప్పటికీ ఆ ఇబ్బందులు తట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు ఆధ్యాత్మిక అనుభూతి మార్గంలో గనక పోర్చుకున్నట్టయితే అమృతత్వానికి వెళ్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకని ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, మరి నీకు ఇబ్బందే, నీ సొంత వాళ్ళతో యుద్ధం చేయటం నీకు చాలా ఇబ్బందే, చాలా కష్టమే, అయినప్పటికీ కూడా నువ్వు ఓర్చుకోవాలి అని చెప్పేసి ఉండాలి. ఎందుకంటే అర్జునుడిగా ధర్మ పరిపాలన చేయటంలో అది నీ కర్తవ్యము. ధర్మం కాపాడడానికి నీకు అటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎలాగంటే కోర్టులో వాద వివాదాలు జరుగుతున్నాయి అనుకోండి, కోర్టులో ఆ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి గారు ఆ యొక్క ముద్దాయి స్థానంలో ఉన్న వ్యక్తి తన బంధువు అయినప్పటికీ, తన స్నేహితులైనప్పటికీ, మిత్రులైనప్పటికీ కూడా తీర్పు అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఉంటుంది, కఠినమైన తీర్పు ఇవ్వాలి. అట్లాగే మరి క్షత్రియుడిగా నీ బాధ్యత ఏంటంటే అక్కడ నీ సోదరుడు ఉన్నా, నీ బంధువులు ఉన్నా, ఎవరున్నా, నీ గురువు ఉన్నా సరే అక్కడ సంహరించి తీరవలసిందే అని చెప్పేసి చెప్తారు. అక్కడ చెబుతూ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉదాహరణని మనకి ఆయన స్వయంగా భగవంతుడే వచ్చి ఏ విధంగా ఉండాలి అనే ఒక ఉదాహరణ కూడా మనకి ఇచ్చారన్నమాట. ఏమిటి, మరి ఆయనకి 24 సంవత్సరాల వయసు ఉంది, ఎంతో అందగాడు, చక్కటి భార్య ఉంది. అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేయడానికి, అందరికీ భక్తి నేర్పించడానికి స్వయంగా ఆయన మరి వృద్ధురాలైన తల్లి ఉంది. అయినప్పటికీ 24 సంవత్సరాల వయసులో ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించి మరి ఈ యొక్క ధర్మ కార్యాన్ని నిర్వర్తించడంలో ఆయన ధీరుడు. అందుకే మనకి ఉదాహరణలు చూపించాడు. చైతన్య మహాప్రభు ఏంటంటే భక్తి ఎలా చేయాలి అని చెప్పేసి మనకి చక్కగా నిరూపించాడు అన్నమాట. ఆయన యొక్క మార్గంలో మనం చూడాలన్నమాట. అదే భౌతిక బంధనాల నుంచి మనం విడుదల పొందడానికి సరి అయిన మార్గం అని చెప్పేసి మరి అందుకే చెప్తారు, ఆచార్యుల యొక్క మార్గాల్ని మనం అనుసరించాలి అని చెప్పేసి. అనుసరిస్తూ మనం కనుక వెళ్ళినట్టయితే, మనం చూసినట్టయితే శ్రీపాద శంకరాచార్యుల వారు కూడా అలాగే వారు వెళ్ళారు. శ్రీపాద రామానుజాచార్యుల వారు కూడా మరి యొక్క అందరినీ ఈ భౌతిక బంధనాల నుంచి విడుదల పొందించాలి. అందుకే మనకి గురువులు 2 రకాల గురువులు ఉంటారన్నమాట. ఒకళ్ళు ఏంటంటే ప్రధానమైన గురువు ఏంటంటే ఆయన ఆచార్యుడిగా వస్తారు. ఆచార్యుడిగా వచ్చి అందరినీ ఒకేసారి భగవద్ధామానికి తీసుకువెళ్లాల్సిన ఆ ఏర్పాట్లను చేసి వెళ్తారన్నమాట. ఆ తర్వాత వచ్చే పంపర్లో ఉండే వాళ్ళందరూ కూడాను ఆచార్యుడు సహకరించడానికి చేస్తుంటారు అనమాట. అట్లా ప్రపాదుల వారు వాళ్ళందరినీ కూడా భగవద్ధామానికి తీసుకువెళ్ళటానికి, ఎందుకంటే అమృతత్వం. ప్రపాదుల వారు చాలా శ్లోకాల్లో భాష్యాల్లో వివరిస్తారన్నమాట. మన భాగవతంలో శ్లోకాన్ని ఉదాహరిస్తారు. ఏమనంటే, ఎవరైతే గురువు కావాలనుకుంటున్నారో, ఎవరైతే తల్లి లేదా తండ్రి కావాలనుకుంటున్నారో,
ఎవరైతే రాజు కావాలనుకుంటున్నారో వాళ్ళని, తన మీద ఆధారపడిన వాళ్ళని అమృతత్వం వైపు తీసుకువెళ్ళటానికి అవకాశం లేకపోతే దయచేసి ఆ పాత్ర తీసుకోమాకండి. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో చంపడానికి ఆ పిల్లల్ని కానీ ఎవరైనా సరే ఆ విధంగా చేసుకుంటే వాళ్ళకి ఆ గురువు గాని, టీచర్ గాని, తల్లిదండ్రులు అయ్యే అర్హత లేదు. వాళ్ళని ఏం చేయాలి? విడుదల పొందించాలి, అమృతత్వం వైపు తీసుకువెళ్ళాలి. అది మీ బాధ్యత అని చెప్పేసి ప్రపాద వారు మరీ శ్లోకాలు ఎక్కువగా భాగవతం నుంచి ఉదహరిస్తుంటాడు అనమాట. అందుకని మనం అర్థం చేసుకోవాలి, మన ధర్మ కార్యాలు మన జీవితంలో కూడా అంతే. భక్తి జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. మన ప్రచారంలోకి వెళ్ళినప్పుడు, మన కుటుంబాల నుంచి, మన బంధుత్వాల నుంచి, అలాగే మన యొక్క నడవడికలోను, అలాగే మన యొక్క ఆచరణలోను కొన్ని ఇబ్బందులు. ఒక్కోసారి బాగా భక్తులు చాలా ఉత్సాహంగా ఉంటాము, ఒక్కోసారి పడిపోతుంటాము. అయినప్పటికీ కూడా నిలబెట్టుకొని ఆ గురువు గారి యొక్క మనం చేపట్టుకొని జాగ్రత్తగా ఈ యొక్క అమృతత్వం వైపు మనం తీసుకెళ్ళడానికి గురువు గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం సహకరిస్తూ వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా మనల్ని అమృతత్వానికి తీసుకువెళ్తానని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, నాసతో విద్యతో భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్యోపో స్పనవ్యో దత్వదర్శితి. ఇక్కడ సత్ అసత్ అనే రెండు పదాలని ఇక్కడ వాడారు అనమాట. అంటే ఏంటి? అసత్ అంటే ఏంటి? మెటీరియల్ బాడీ. సత్ అంటేనేమో స్పిరిచువల్. ఈ రెండిటికి మార్పు అంటే ఉనికి లేదు, అంటే దీనికి ఉనికి లేదు. అలాగే మనం చూసినట్లయితే మరణం అనేది ఎప్పుడు కొత్తగా రావట్లేదండి. మనం శరీరం మార్పు చెందుతూ ఉందంటే ప్రతి క్షణం మన శరీరంలో ఎన్నో మిలియన్స్ కణాలు చనిపోతూ ఉన్నాయి, మళ్ళా పుడుతున్నాయి అన్నమాట. అలా చేస్తున్నప్పుడు మన శరీరం పెరుగుతూ ఉంది. అది అర్థం చేసుకొని మనము ఈ భౌతిక దేహానికి మనం అటాచ్మెంట్ కాకుండా దీంట్లో ఉన్నది. ప్రపాద వారు ఒక ఉదాహరణ ఇస్తారు ఆయన. ఇప్పుడు ఒక కారు వెళ్తోంది, ఆ కారు వెళ్తుంది కాబట్టి ఆ కారే నా తండ్రి అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఆ కారులో నుంచి ఎప్పుడైతే ఆయన దిగిపోతాడో డ్రైవింగ్ చేస్తున్న తండ్రి, కారు ఎక్కడుంటే అక్కడ ఆగిపోతుంది. ఇంకా అర్థం చేసుకోవాలి మనం, కారు తండ్రి కాదు, అంటే కారు వ్యక్తి కాదు, దాంట్లో ఉన్న నిజమైన ఎవరంటే ఆత్మ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ పోస్ట్ లో ఉన్న వాళ్ళే నిజమైన ఆత్మ. మనం దాంతో అటాచ్మెంట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చూస్తాం, ఎవరన్నా చనిపోయినప్పుడు అయ్యో వెళ్ళిపోయావా, అక్కడికి వెళ్ళిపోయావా, ఎక్కడికి వెళ్ళిపోయా, వదిలేసి వెళ్ళిపోయావా అని చెప్పేసి. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు ఏదైతే ఉన్నామో శరీరంతో బంధం ఏర్పరచుకున్నాం కదా, మన ఆ శరీరం అక్కడే ఉంది. ఏది వెళ్ళిపోయారు? వెళ్ళిపోయాడు. అది అర్థం చేసుకోవాలి. ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అదే శాశ్వతమైనది, అదే నిత్యమైనది అని చెప్పేసి ఈ మెటీరియల్ బాడీకి ఉనికి లేదు అనే విషయాన్ని, మరి మార్పు చెందదు ఆత్మ మన శరీరంలో అన్ని రకాలుగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, మార్పు చెందదని చెప్పేసి దీన్ని ఎవరైతే ప్రామాణికులైన వారు ఉన్నారో సత్యద్రష్టలు, అంటే సత్యాన్ని యథాతథంగా చూసిన వాళ్ళు ధృవీకరించారు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే మార్పు చెందుకి ఈ దేహానికి ఉనికి ఉండదు, ఎప్పుడు అది పాడైపోతూనే ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రభాతం చెప్తున్నారు అనమాట. ఎప్పుడైనా సరే మనకు చెప్తాం కదా, ఇది శరీరానికి ఏం చెప్తాము? ఇది బాల్య శరీరము, యవ్వన శరీరము, వృద్ధాప్య శరీరము. అంతేగాని బాల్య ఆత్మ, యవ్వన ఆత్మ, వృద్ధాప్య ఆత్మ ఇట్లా ఏమి ఉండదు. ఆత్మ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. ఈ యొక్క ఆత్మ విషయాన్ని గురించి తర్వాత శ్లోకాల్లో ఆత్మ యొక్క లక్షణాలన్నీ కూడా మనకి వివరిస్తారు అన్నమాట. అందువల్ల అర్థం చేసుకోవాలి, ఆత్మ చాలా నిత్యం శాశ్వతంగా ఉండేదని చెప్పేసి మరి మనకి విష్ణు పురాణం నుంచి కూడా చాలా ప్రపాద వారు చెప్తూ 1:2.12 ఇలా చెప్పారు. సత్తు అసత్తు రెండు పదాలు ఏదైతే ఉందో ఇక్కడ కృష్ణుడు చెప్పింది, అసత్తు అంటేనేమో మెటీరియల్ బాడీ, సత్ అంటే అది శాశ్వతంగా ఉండేది అని చెప్పేసి. అందుకే మనకి దామోదరాష్టం సచ్చిదానంద రూపం నమామీశ్వరం సచ్చిత్ ఆనంద రూపం. సత్ అంటే శాశ్వతంగా ఉండేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు అని మీకు ప్రణామాలు చేస్తున్నాం అని చెప్పేసి. అలాగే మరి మనం చూసుకున్నట్టయితే ఈ మనం ఉండే ప్రపంచం అంతా కూడాను 100లో ఉండేది 1%. మిగతా అన్ని 25% అంతా
మెటీరియల్ బాడీస్ అయితే, మెటీరియల్ లోకాలు అయితే, స్పిరిచువల్ లోకాలు అంటే విష్ణుధామాలన్నీ కూడా అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా హ్యాపీగా అక్కడ జనన మరణాలు అనేది ఉండకుండా ఉంటాయి అని చెప్పేసి మనకు ప్రభుపాద వారు చెప్తున్నారు అనమాట, ఇక్కడ విష్ణు పురాణం నుంచి కూడాను. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ అజ్ఞాన ప్రభావం ఈ విధంగా మనకి ఇది శాశ్వతమైన బాడీ, ఇదే శాశ్వతం అని చెప్పేసి మనం అనుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అజ్ఞానం. అందుకే ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే మనకి ఆచార్యులు కావాలి. అందుకే మనం ప్రతిరోజు ప్రణామాలు కూడా చేసుకున్నాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యన తస్మై శ్రీ గురవే నమః. అందుకని మనము ఈ యొక్క అజ్ఞానాన్ని తొలగించుకొని ఈ గురువు గారి యొక్క ఆధ్వర్యంలో జ్ఞానదీపాన్ని ఆయనకి వెలిగిస్తారు. కాబట్టి మనం తెలుసుకొని అయ్యా ఈ శరీరం అనేది అశాశ్వతమైనది, లోపల ఉండే ఆత్మే శాశ్వతమైనది అనే విషయం చూసుకుంటూ మనము చక్కగా మరి మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి? ఫస్ట్ ఈ అర్థం చేసుకోవాలి మనం, ఇది అశాశ్వతం అని చెప్పి. నెక్స్ట్ ఆత్మ శాశ్వతం తెలుసుకున్నప్పుడు మరి ఈ ఆత్మ యొక్క లక్షణం ఏంటి? ఈ ఆత్మ లక్షణం ఏంటంటే భగవంతునికి నిత్యము సేవ చేయటం. ఎలాగైతే ఒక పూజారి అర్చన చేస్తుంటాడు ప్రతి నిమిషం భగవంతుడికి, అలాగే మనం ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం భగవంతునికి నిత్యము మనం సేవలో పాల్గొనాలి అని చెప్పేసి మనకి ఇక్కడ చక్కగా చెప్తుంది అన్నమాట. ఈ యొక్క విషయాలు కూడా మనకు తెలియజేయడానికి శ్రీమద్ భాగవతంలో జడభరతుడి యొక్క భరత మహారాజు యొక్క స్టోరీ కూడా మనం చూసుకున్నాం. ఫస్ట్ ఆయన యొక్క జింక దేహంలో నుంచి తర్వాత ఎప్పుడైతే జింక దేహాన్ని త్యజించిన తర్వాత మళ్ళా జడభరతుడిగా పుడతాడో, జడభరతుడిగా పుట్టినప్పుడు ఆయనకి అన్ని తెలుసు. ఇంకా ఆయన ఏ స్థితిలో కూడా ఆయన దేనికి చలించడు, తిట్టినా కొట్టినా ఏం చేసినా చలించడు. ఒకసారి అడుగు నుంచి ఒక రహగుణ మహారాజు గారు వెళ్తూ ఆయన యొక్క బోయలు పల్లకీలో ఒకళ్ళు తగ్గినప్పుడు ఇతన్ని బోయమంటే ఆయన మోస్తూ ఉంటే ఆ వెళ్లే దారిలో కొన్ని చీమలు ఉంటాయి అన్నమాట. ఆ చీమలు ఉన్నాయని చెప్పేసి ఆ చీమలు తక్కకుండా నడుస్తూ ఉంటే ఆ పల్లకి అటు ఇటు కదులుతుంటే ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఇతన్ని కొడతారన్నమాట. కొట్టినప్పుడు అతను చెల్లించడమాట. ఆయన గొప్ప రాజు ఇంతకుముందు అయినప్పటికీ ఇప్పుడు తర్వాత ఆయన అర్థం చేసుకున్నాడు, ఈ శరీరము కాదు మనం ఆత్మ శాశ్వతం అనే విషయాన్ని తెలుసుకొని ఆయన ఈ విధంగా చెల్లించకుండా ఉంటాడనమాట. ఆ తర్వాత ఇతని యొక్క స్థితి చూసి రహగుణ మహారాజుకి ఎన్నో బోధనలు చేస్తాడు జడభరతుడు కావచ్చు. తర్వాత ఇవన్నీ ఓర్చుకోవాలి అని చెప్పేసి తర్వాత ఆయన శిష్యుడిగా మాట్లాడనమాట. అంటే మనము ఈ శరీరంలో ఉండే ఈ భౌతిక దేహాన్ని మనము ఖచ్చితంగా దాని జరిగే మార్పుల్ని మనం ఓర్చుకోవాలి అని చెప్పేసి మనకి ఈ శ్లోకాల ద్వారా మనకి చెప్పబడుతుంది. అట్లాగే మన సన్యాసాశ్రమం గురించి కూడా ఇంతకు చెప్తున్నారు అన్నమాట. సన్యాసాశ్రమ జీవితంలో కూడా ఏంటంటే మనకు ఎంతో మంది ఆచార్యులు దానికి ఉదాహరణగా కూడా చూపించారు. ఎందుకంటే ఈయన తన గురువుని తన యొక్క బంధువుల్ని సంహరించడానికి ఏమాత్రం ధర్మం కోసం వెనకాడకూడదు అని చెప్పేసి. అట్లాగే మన జీవితంలో కూడా చూడండి, మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మనకి అది ఇబ్బంది అయినప్పటికి కూడా వాళ్ళని దండించి మరి వాళ్ళు సరైన మార్గనిర్దేశం చేస్తాం అన్నమాట. అట్లాగే ఈ యొక్క ఆశ్రమాల్లో వర్ణాశ్రమ ధర్మంలో ప్రతి ఆశ్రమంలో కూడా మనం చాలా బాధ్యతగా ఉండాలి, సన్యాసాశ్రమంలో మరీ బాధ్యతగా ఉండాలని చెప్పేసి మనకు తెలియజేస్తుంది. శ్రీపాద రామానుజాచార్యులు వారు కూడాను మరి ఆయన వయసులో ఉన్నప్పుడు ఏదైతే భార్య తన యొక్క పురోగతికి అడ్డంకిగా ఉంది, ఇంకా ఆయన సన్యాసాశ్రమం తీసుకోవాలనుకుంటాడు. ఒకసారి ఒక భక్తుడు ఆయన భోజనానికి పిలుస్తాడు. భోజనానికి పిలిచినప్పుడు ఆ భక్తుడు చాలా మంచి వ్యక్తి, అయితే అతను వర్ణాశ్రమ ధర్మంలో వీళ్ళకన్నా కొద్దిగా దిగున ఉంటాడనమాట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే రామానుజాచార్యుల వారి ముందు బయటకు వెళ్ళినప్పుడు ఆయన్ని బయట కూర్చోబెట్టింది. బయట కూర్చోబెట్టి లోపల కూడా ఆహ్వానించలేదు అనమాట. తర్వాత ఆయన వచ్చి ప్రణామం చేసేసి వెళ్ళిపోయాడు. ఆయన చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. తర్వాత ఆయన అడిగారు, ఫలానా వ్యక్తి వచ్చారా అని చెప్పేసి. వచ్చారు, బయట కూర్చున్నారు, అటు నుంచి మరి లోపల రావచ్చు కదంటే వాళ్ళు మనకన్నా దిగువ స్థాయిలో ఉన్నారని చెప్పినప్పుడు ఆమె ఈ యొక్క బ్రాహ్మణత్వంలోనే ఒక తిరిగిసుకుని దాంట్లో ఉన్నారన్నమాట. తర్వాత ఆమెను ఇంకా పుట్టింటికి పంపించి చక్కగా ఆయన ఇక సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఆ తర్వాత మొత్తం ప్రపంచాన్ని అందరికి కూడా ఆయన ఆచార్యుడు అయ్యాడన్నమాట. ఆచార్యుడు అయ్యి యొక్క భగవంతుని యొక్క సందేశాన్ని యథాతథంగా ఆయన అందరికీ అందించాడన్నమాట.
సో మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా ఫస్ట్ మనం మన యొక్క ఆచార్యుని యొక్క వాక్కుని మనం గమనించుకొని ఇది శరీరము అశాశ్వతమైందని, ఆత్మే శాశ్వతమైన విషయాన్ని మనకు చెప్తున్నారు కాబట్టి మనం దాన్ని తెలుసుకొని ఈ 2 శ్లోకాల ద్వారా మనం అందరం కూడా ఇది జీవుడిగా మన శాశ్వతమైన అంశ అని ఆయన చెప్తున్నారు కాబట్టి మనము శ్రీకృష్ణ భగవానుడికి ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఎలా సేవ చేయాలి, ఎలా సేవ చేస్తే మనం ఆనందంగా ఉంటాము అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ యొక్క అర్జునుడి యొక్క అజ్ఞానాన్ని ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు తొలగిస్తున్నాడు, అట్లాగే మనందరికీ కూడా చెప్తున్నాడు అదే విధంగా. అట్లాగే ప్రపాద్ వారు మనకు చెప్తున్న విషయాలన్నీ కూడా మనం ఆకలింపు చేసుకొని, ఫస్ట్ మనం ఆకలింపు చేసుకోవాలి, తర్వాత అందరికీ దీన్ని పంచాలి. ప్రతి ఒక్కరికి యారేదేక తారేక కృష్ణ ఉపదేశ్. అందుకని అందరికి కూడా మనం అయ్యా మీరు భౌతిక దేహంతో కాదు ఆత్మలు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించేలాగా ప్రతిరోజు మనం వాళ్ళందరికీ చెప్పి, వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మనం చెప్పాలి, హరే కృష్ణ మంత్రాలు చేయమని చెప్పాలి, వాళ్ళ క్లాసులకు ఆహ్వానించాలి, ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు చెప్పి వాళ్ళ తర్వాత పుస్తకాలు ప్రపాదాల గ్రంథాలను వితరణ చేయాలి. ఆ విధంగా చేసినట్టయితే వాళ్ళు కొద్ది రోజులకి ఇది సరి ఫస్ట్ ఎవరు కూడా అంగీకరించరు. మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఈ సాంగత్యంలో వచ్చి చూడంగా వినంగా ఏమవుతుందంటే ఇది శాశ్వతమైనది ఆత్మే, మనం స్వామివారి యొక్క సేవ చేయటమే మన యొక్క నిజమైన తత్వం అని చెప్పి తెలుసుకుంటాం. అప్పుడేమవుతుంది, మన యొక్క అజ్ఞానం అనేది తొలగించబడుతుంది. ఆ విధంగా అమృతత్వానికి మనము వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మరణించే ఈ శరీరానికి ఇప్పుడు చూసామంటే మనం చాలా కదలికలు ఉన్నాయి, కానీ పడి ఉన్న తర్వాత దానికి ఆలోచన, అనుభూతి, కోరిక ఏది ఉండదు. అందుకని అర్థం చేసుకోవాలి, ఇది అశాశ్వతమైనది, అసత్. అందుకని సత్ కోసం మనం ప్రయత్నం చేయాలి. మనం నిజంగా సత్ అంటే ఏంటి, ఆయన చెప్పాడు కదా, ఎప్పటికీ నిలిచి ఉంటారు, మీరు నిలిచి ఉంటారు, నేను నిలిచి ఉంటానని చెప్పేసి. అందుకని మనం ఈ అసత్ వదిలేసేసి సత్ అయినా శాశ్వత ధామానికి వెళ్ళటానికి, అమృతత్వానికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రపాదుల వారు మనకి ఈ 2 శ్లోకాల్లో కూడా చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. ఇంకా ఈ శ్లోకంలో ఏదైనా డౌట్ ఉంటే ఎవరైనా అడగొచ్చు. హరే కృష్ణ ప్రభు, చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. సత్ అంటే భగవంతుడు మాత్రమే శాశ్వతమైన వాడు, కానీ ఈ శరీరం అనేది శాశ్వతమైనది కాదు అని చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మ్యూట్ చేసుకోగలరు దయచేసి, మాతాజీ మ్యూట్ చేసుకోగలరు, ఎవరు డిస్టర్బెన్స్ గా ఉంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ పోయినసారి అక్షౌహిణి అంటే చెప్తానన్నారు ప్రభుజీ, గుర్తుంటే చెప్పండి ప్రభుజీ, లేదంటే మళ్ళీ ఒక్క నిమిషం మాతాజీ, ఒక్క నిమిషం లైన్ లో ఉంటాను. హరే కృష్ణ. మ్యూట్ చేసుకోగలరు ఎవరు, బాగా డిస్టర్బెన్స్ గా ఉంది. హరే కృష్ణ. ప్రమీల మాతాజీ, ప్రమీల మాతాజీ హరే కృష్ణ. ఇప్పుడు ఆన్ చేసి వెళ్ళిపోతారు మాతాజీ, అక్కడికి వెళ్ళిపోయి చేస్తారు. హరే కృష్ణ. ప్లీజ్ మ్యూట్ చేసుకుంటారా, యువత డిస్టర్బెన్స్ బాగా ఉంది, ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. దయచేసి ప్రమీల గారు కొంచెం మ్యూట్ చేసుకోగలరా? ఓకే, థ్యాంక్ యూ. ప్రమీల, గుర్రం గారు, మాతాజీ అందరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్, డిస్టర్బెన్స్ అవుతుంది కొద్దిగా. ఓకే అండి. ఇక్కడ మాతాజీ ఒక ప్రశ్న అడిగారు మనకి. 18 మనకి మహాభారత యుద్ధంలో 18 ఔక్షహిణులు మనము దాంట్లో పాల్గొన్నాయి. దాంట్లో 11 ఔక్షహిణులు వచ్చేసి కౌరవుల వైపు ఉన్నాయి, ఒక 7 ఔక్షహిణులు వచ్చేసేసి పాండవుల వైపు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ యొక్క ఔక్షహిణి సైన్యంలో చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నమాట. మనం చాలా సింపుల్ మెథడ్స్ లో అర్థం చేసుకోవాలంటే ఎట్లా ఉంటుందంటే, ఈ సైన్య విభాగం కనుక చూసుకున్నట్టయితేనండి, రథాలు ఒక ఔక్షహిణికి వచ్చేసి 21,870 రథాలు ఉంటాయి. ఒక ఔక్షహిణికి 21,870 రథాలు ఉంటాయి.
మరి ఒక రథానికి మళ్ళీ అర్థం చేసుకోవాలి, రథం మీద సారథి, రథానికి కాపలా కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ కలిసి 21,870 రథాలు ఉంటాయి. అట్లాగే ఏనుగులు 21,870 ఏనుగులు ఉంటాయి. ఒక్కొక్క ఔక్షేయునికి అన్ని ఏనుగులు పాల్గొంటాయి అన్నమాట. మళ్ళీ ఏనుగు మీద మావటి, ఏనుగు కూడా సెక్యూరిటీ ఉంటుంది. మళ్ళీ ఎన్ని ఏనుగులు తర్వాత ప్రభుజీ? హరే కృష్ణ, ఎన్ని ఏనుగులు? 21,870 ఏనుగులు. రథాలు ఎన్ని ఉంటాయో ఏనుగులు కూడా అన్నీ. అన్నీ ఉంటాయి. తర్వాత గుర్రాలు వచ్చేసేసి 65,610 గుర్రాలు ఉంటాయి. 65,610 గుర్రాలు ఉంటాయి. తర్వాత సైనికులు ఎవరైతే దానికి ఉండే సైనికులు ఎంత ఉందంటే 1,09,350 మంది సైనికులు ఉంటారంటండి. అంటే 1,09,350 మంది సైనికులు ఒక ప్యాటర్న్, ఒక డివిజన్ కి. అట్లా మొత్తం కలిపి మనం కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఒక ఔక్షోహిణి అంటే 2,18,700 మంది మొత్తం ఉంటారు దాంట్లో. ఈ లెక్కన మొత్తం మనం చూసుకున్నట్లయితే 18 ఔక్షోహిణులు అంటే అంటే దాదాపుగా మనకి ఇప్పుడున్న లెక్క వేసుకుంటే గనక మొత్తం 18 ఔక్షోహిణులు మొత్తం కలిపితే సుమారుగా 39 లక్షల మంది పాల్గొన్నారు. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంది 39 లక్షలు ఉన్నాయన్నమాట. తర్వాత ఈ ఔక్షేహిణి అంటే ఎట్లాగంటే చిన్న చిన్న విభాగాలుగా ఏర్పడతాయి అన్నమాట. అంటే ఒక రథము, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 సైనికులు. తర్వాత ఈ విధంగా రకరకాలుగా చూసుకుంటూ గనక అంటే దీనికి చాలా విభాగాలు చాలా ఉన్నాయి దీంట్లో. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే గనక వీళ్ళందరూ ప్రత్యక్షంగా పాల్గొనేవాళ్ళండి. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పాల్గొనే వాళ్ళు వేరుగా ఉంటారు. ఎట్లాగంటే ప్రతి సైన్య విభాగానికి మరి వాళ్ళు గాయపడితే వాళ్ళకి హాస్పిటలైజేషన్ చేయడానికి కానీ, తర్వాత కొంతమంది చనిపోయిన వాళ్ళని తీసుకునే వాళ్ళని ఖననం చేయడానికి కానీ. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక మహారాజు గారు ఉంటారు, ఆయన పేరేదో నాకు గుర్తు రావట్లేదు. ఆయన ఏం చేస్తారంటే యుద్ధంలో పాల్గొనాలని వస్తారన్నమాట. యుద్ధంలో పాల్గొనాలి వస్తే యుద్ధంలో అప్పటికే అందరూ ఫుల్ అయిపోయారు. అంటే ఎవరు పక్షాన వాళ్ళు అయిపోయారు అన్నమాట. అవునవును మాతాజీ కరెక్ట్ చెప్పారు. ఆయన చెప్పారంట తర్వాత ఉడిపి మహారాజు కరెక్ట్. తర్వాత ఆయన యుద్ధంలో పాల్గొనాలనుకున్నాడు, కానీ ఎవరు తరపున చేయకూడనుకుంటే తర్వాత వాళ్ళకి ఇచ్చిన సేవ ఏంటంటే అక్కడ ఉండే అందరికీ కూడాను వంట సేవ. మరి ఇన్ని వేల మందికి వంట చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. మీరు అందరికి కూడా సేవ చేసే మరి అంతమందికి చేయాలంటే మరి ఎంతమంది సైన్యం కావాలి? వారి సైన్యాన్ని అంతా కూడా ఈ యొక్క దీంట్లో విధంగా ఉపయోగించుకున్నారు అన్నమాట. అందువల్ల ఏంటంటే ప్రత్యక్షంగా కనబడేది కొంతమంది, జల్లగా ఏంటంటే ప్రత్యక్షంగా ఉన్నదానికన్నా పరోక్షంగా చాలా ఎక్కువ మంది ఉంటారు అన్నమాట వీళ్ళందరినీ సేవ చేయడానికి కూడా అని చెప్పేసి. తర్వాత ఏంటంటే రీప్లేస్ అవుతూ ఉంటారు. మళ్ళీ రీప్లేస్ అవ్వాలంటే రకరకాల నుంచి వాళ్ళందరూ రెడీగా ఉంటారన్నమాట. సో ఇట్లా మహాభారత యుద్ధంలో ఎంతమంది పాల్గొన్నారని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఏదైనా కానీ మనకి మొత్తం కలిపి 39 లక్షల మంది దాకా సుమారుగా పాల్గొన్నారు ప్రత్యక్షంగా అని తెలుస్తోంది. ఒక ఔక్షోహిణిలో మొత్తం 2,18,700 మంది ఉంటారు. దీంట్లోనే సైనిక దళం ఒకటి ఉంటుంది, గుర్రం దళం ఒకటి, అలాగే ఏనుగు దళం ఒకటి, రథులు, రథి, మహారథి, అతిరథి, అతరథ, ఇట్లా డిఫరెంట్ వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. అట్లాగే ఎవరితో యుద్ధం మామూలు సైనికులతో యుద్ధం చేయాలి. రథం మీద ఉండేవాళ్ళు రథం మీద వాళ్ళతో చేయాలి, ఏనుగుల మీద ఉండేవాళ్ళు ఏనుగుల మీద యుద్ధంతో చేయాలి, రథులతోనే చేయాలి, మహారథి చేయాలి, అతిరథులతోనే చేయాలి. ఈ విధంగా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. అందుకని ఈ సిస్టాన్ని ఎలాగందంటే యుద్ధానికి ముందుగా భీష్ముల వారు ఒక సైన్యానికి అధ్యక్షుడుగాను, దుష్టజముడు ఒక సైన్యానికి అధ్యక్షుడుగాను ఇద్దరు కూడా మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టుకొని ఇద్దరు కూడా ఈ నియమాలన్నీ కూడా ఎవరు పెడతారంటే భీష్మాచార్యులు వారు పెడతారన్నమాట. భీష్మాచార్యులు పెట్టినప్పుడు ఆయన అడుగుతాడు, నేను పెట్టిన ఈ రూల్స్ ఎవరికైనా ఇష్టం లేకపోతే తగ్గించవచ్చు, పెంచవచ్చు అని చెప్పేసి. దుష్టజముడు ఏమంటాడంటే మీరు మాకన్నా పెద్దవారు, అన్నిటికన్నా బాగా తెలిసిన వారు, మీరు ఏం చెప్తే మేము అది పాటిస్తాము, అయితే మీరు కనుక పాటించకపోతే మేము కూడా దాన్ని పాటించము, అంటే మేము చేయగలమని చెప్పలేం అని చెప్పేసి అయిపోద్ది. అందుకని ఎప్పుడైతే భీష్ముల వారు ఉన్నంత కాలము ఈ 9 రోజుల పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్ గా పాస్ అయినాయి. ఎప్పుడైతే భీష్ముల వారు ఆయన అంపసమయం పడుకున్నారో తర్వాత రోజు నుంచే మొత్తం కూడా అంతా వాళ్ళు కౌరవులు ఈ నియమాల్ని బ్రేక్ చేశారు. ఎందుకంటే మరి ఈయన అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యుడు ఆయన
ఏడుగురు అతిరథులు కలిసి ఆయన మీద యుద్ధం చేశారు. ఏడుగురు అతిరథులు అంటే అందరూ గొప్ప గొప్ప ఆచార్యులు, వాళ్ళందరూ కలిసి ఇతను రథం మీద లేడు, కింద ఉన్నాడు, అయినప్పటికీ కూడా పైన నిరాయుధుడు, శరీరం అంతా గాయాలు తగిలి ఉన్నాయి, అయినా సరే గాని వాళ్ళందరి కలిసి దాడి చేసి అతను చంపడం జరిగింది. అక్కడి నుంచి ఇక బ్రేక్ అవుతుంది అన్నమాట. బ్రేక్ అయ్యి ఇక కృష్ణ భగవానుడు చెప్పిన నిర్దేశంలో వాళ్ళు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధంగా మనకి యుద్ధం బీభత్సంగా జరిగింది అని చెప్పేసి, మనకి మహాభారత యుద్ధం అని జరిగిందని చెప్పేసి మనకి వ్యాస భగవానుడి యొక్క మహాభారతం ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే అర్థం చేసుకోవాల్సిన, దీనికన్నా భీకరమైన యుద్ధం ఇంకోటి జరిగిందండి. మనం మహాభారత యుద్ధం పెద్ద అనుకుంటాం కానీ మహాభారత యుద్ధం కన్నా చాలా భీకరమైన యుద్ధం జరిగిందండి. 17 సంవత్సరాల పాటు. దాదాపుగా ఎవరికంటే శ్రీకృష్ణుడికి మరియు జరాసంధుల వారికి. జరాసంధుడు ప్రతిసారి 23 లక్షల ఔక్షణుల సైన్యంతో వచ్చేవాడు, ఇంకా ఎక్కువ సైన్యంతో కూడా వచ్చేవాడు అనమాట. అందరినీ కూడా సంహరించేవాడు. అంటే కృష్ణుడు ఇంకా మహా పెద్ద యుద్ధాన్ని చేశాడు అనమాట. 18 సార్లు, ఒకటి కాదు 2 సార్లు జరిగింది, 18 సార్లు జరిగింది అనమాట. అవన్నీ చేసి వాళ్ళందరినీ సంహరించాడు స్వామి. కానీ ఈ అవకాశాన్ని ఇతను అర్జునుడికి ఆ గుర్తింపునివ్వడానికి, అర్జునుడికి ఆ పదవినిచ్చి ఆయన్ని తన భక్తుడు కీర్తి పొందడం అంటే ఆయనకి ఇష్టం అనమాట. ఎలాగైతే తల్లిదండ్రులకి తన బిడ్డ పేరు చెప్పుకోవటం అందరికీ సంతోషంగా ఉంటుందో, అర్జునుడి యొక్క పేరు ప్రఖ్యాతులు, పాండవుల యొక్క పేరు ప్రఖ్యాతులు రావడం అనేది కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రియమైన భక్తులు కాబట్టి. అందుకని ఆ యొక్క గొప్పదనాన్ని ఆయనకి ఆపాదించాడు అనమాట. సో మనం కూడా అంతే, మనం గనక శుద్ధ భక్తి గనక చేస్తే, ఆచార్యుడు చెప్పినట్టుగా మనం చేసినట్లయితే మనకు కూడా చెప్పకుండానే కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి. ఖచ్చితంగా మనం ఎక్కడున్నా సరే మన కీర్తి ప్రతిష్టలు వస్తూనే ఉంటాయి. అందుకని మనం చేయాల్సింది కీర్తి ప్రతిష్టల గురించి కాకుండా ఆచార్యుడు చెప్పినట్టుగా మనం చేసుకుంటూ భక్తి చేసుకుంటూ వెళ్తే అన్ని వస్తాయి ఆటోమేటిక్ గా, మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రథి అతడే అతిథి మహారథి వాళ్ళ నంబర్ చెప్తారా ప్రభుజీ? అంటే దీంట్లో ఉంటుంది మాతాజీ, నేను పొందుపరచలేదు. నెక్స్ట్ ఏమో మనం చూద్దాం. అంటే రథులు ఎంతమంది ఉంటారు, మహారాజులు ఎంతమంది ఉంటారు, సరే రేపు వివరంగా నేను ఒకసారి సేకరించి అసలుకి ఒక గుర్రానికి ఎంతమంది ఉంటారు, అంటే ఒక ఔక్షణానికి ఎలా, ఒక ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను ఇంకోసారి చూసి రేపు చిన్న క్లాస్ లో నేను చెప్తాను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 18 లక్షల మంది సైన్యము చనిపోయినరు మహాభారత యుద్ధంలో అంటారు, కరెక్ట్ అది ప్రభుజీ? ఇక్కడ 39 లక్షలు మొత్తం మాతాజీ, 39 లక్షల మంది దాకా ఉన్నారు. ఇక్కడ 39 లక్షల మంది పాల్గొన్నారని మనకు చెప్తున్నారు ఇక్కడ, ఏది ఈ ఔక్షణుల ప్రకారం అయితే. మహాభారత యుద్ధం జరిగేటప్పటికే కృష్ణ భగవానుడు ఈ రాక్షస స్వభావం కలిగిన వాళ్ళందరినీ చాలా మందిని ఏరేశాడు కాబట్టి ఇంత తక్కువ. చాలా మందిని, లేకపోతే కౌరవ సైన్యం ఇంకా పెరిగేది. అవును, ఎందుకంటే ఇప్పుడు మనకి జరాసంధుల యుద్ధంలో అండి 23 ఇంటూ 18 సార్లు ఆయన 17 సార్లు దండెత్తారు. 17 సార్లు అంటే దాదాపుగా 391 ఔక్షణులు అండి. 391 ఇంటూ 39 లక్షలు అంటే దాదాపుగా 15 కోట్ల మంది. దాదాపుగా అప్పటికే అంటే నిర్మూలించేశాడు ఆయన మొత్తం. దాదాపుగా ఈ భూభారాన్ని తగ్గించేశాడు. చాలా మంది భూభారాన్ని తగ్గించిన తర్వాత మళ్ళీ ఆయన తర్వాత వచ్చిన వాళ్ళని కొంచెం ఈ అర్జునుడు చూసుకున్నాడు అన్నమాట. ఆ బాధ్యత ఆయన అప్పచెప్పాడు అనమాట. అంటే ఉన్న కొద్దిగే ఒక 20% మిగతా వాళ్ళందరినీ ఆయన మాక్సిమం లాగి చేశాడు అన్నమాట అంతా కూడా. అదే అర్జునుడి కీర్తి ఇవ్వటం కోసం భగవాన్ కీర్తి ఇవ్వటం, అంతే అంతే అనమాట. ప్రభుజీ, కృష్ణ భగవానుడు దుర్యోధనుడికి నారాయణ సైన్యం ఇచ్చింది కదా ప్రభుజీ, అదంటే సైన్యము ఈయనదే కదా, కృష్ణ భగవాన్దే కదా. అందులో పోయిన వాళ్ళు కూడా కృష్ణ భగవాన్ సైన్యమే కదా. అందరూ ఎవరైతే ఆ సమయంలో ఎవరెవరు ఉండాలో ఆ యుద్ధంలో పాల్గొన్న తర్వాత అందరికి దెబ్బలు తగ్గుతాయి, అందరు చనిపోతారు. నారాయణ సైన్యం అంటే వాళ్ళ యొక్క యాదవ సైన్యాన్ని అందించారు అనమాట. భగవంతుడు ఏంటంటే అవసరమైనప్పుడు ఆయన మౌసల లీల చేసి తన యొక్క సైన్యాన్ని మొత్తం అందరినీ కూడా ఆయన సంహరింపజేశాడు అనమాట. సో ఆ యుద్ధ సమయంలో ఎవరెవరికి ఏమేమి జరగాలో అన్ని కూడా ఏర్పాటు చేస్తే ఆయన యుద్ధంలో ఎవరు మిగలేదండి. దాదాపుగా అందరూ, లాస్ట్ మిగిలింది ఒక 5-6 పాండవులు మిగులుతారు, ఇంకొంతమంది మిగులుతారు. అందరూ కృపాచార్యుడు అక్కడ నుంచి కృపాచార్యుడు వాళ్ళ రథసారథి అంటే కృపాచార్యుడు ఒకరు ఉంటారు, తర్వాత ఆయన అశ్వత్థామ ఒకడు ఉంటాడు, తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు. అంతే మొత్తం మీద
వాళ్ళు ఒక 5-6 ఉంటారు అంతే మాతాజీ. పాండవులు అంటే మొత్తం దాదాపు అందరూ తొలగించబడతారు, ప్రతి ఒక్కళ్ళు కూడాను. అయితే మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎంతమంది, అదే ఇప్పుడు చెప్తుంది ఇక్కడ అసత్తు శత్తు, ఈ అసత్తు అయిన శరీరాన్ని మరి వాళ్ళు వదిలేటప్పుడు కూడా అదృష్టవంతులు ఎవరంటే నిజం కురుక్షేత్రంలో పాల్గొన్న వాళ్ళు అందరూ అదృష్టవంతులే. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లోకాలకి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట. ఎందుకంటే భగవద్ధామానికి వెళ్ళడానికి అవకాశం, ఎందుకంటే శ్రీకృష్ణుడు స్వయంగా చూస్తున్నాడు కాబట్టి. అందువల్ల అందరూ కూడా వాళ్ళ ధామాలకు వెళ్తారు ఖచ్చితంగా. అందుకంటే అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం కూడా ఈ కృష్ణ కథ వింటూ ఉంటే ఫస్ట్ లో మేము అనుకునే వాళ్ళం మాతాజీ, యుద్ధానికి భగవంతునికి ఏ సంబంధం అని చెప్పేసి అనుకున్నాం. అంటే దీంట్లో అంత లీలలే ఉంది అనుకున్నాం. కానీ ఈ యొక్క భగవద్గీత మొత్తం ఆచార్యుల ద్వారా, గురువు ద్వారా విన్నప్పుడు ఏమైందంటే కృష్ణ సంబంధంలో ఉన్న ప్రతిదీ ఆధ్యాత్మికమైనది. ప్రతిదీ కూడా ఆధ్యాత్మికమైనది. యుద్ధం కూడా ఆధ్యాత్మిక. దాని ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే కృష్ణ సంబంధం ఉన్న ప్రతి విషయము కూడా దివ్యమైంది అని చెప్పేసి. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ శిశుపాల్ కూడా ఆధ్యాత్మికమే కదా ప్రభుజీ? అంతే మరి శిశుపాలుడు కూడా ఆయన తిరిగి వెళ్తాడు కదా అక్కడికి, మనకి బ్రహ్మజ్యోతిలోకి వెళ్తాడని మనకు చూపిస్తున్నారు కదా ఆయనకి. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ఓకే అండి. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. అందరికీ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ అండి. అందరికీ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, ఈ రామాయణంలోకి వస్తే రామాయణంలో దశరథుడు రాముల వారిని లక్ష్మణ్ పంపుతారు కదా ప్రభుజీ విశ్వామిత్రుడితో. పంపినప్పుడు విశ్వామిత్రుడు వనాలు తీసుకెళ్తున్నప్పుడు 2 రాక్షసులని చంపవలసి వస్తుంది. అప్పుడు విశ్వామిత్రుడు చంపకుండా, అంటే విశ్వామిత్రుడు చంపొచ్చు, చంపకుండా రాముడు లక్ష్మణుడికి అప్పగిస్తారు, మీరు చంపండి అని. వీళ్ళు చిన్నపిల్లలే. ఎందుకు అలా చేశారు? మళ్ళీ అంటే అక్కడ మళ్ళీ ఒక క్లారిఫికేషన్, అంటే ఆయన బ్రాహ్మణుడు కాబట్టి చంపరు అని అన్నారు ప్రభుజీ. అందుకని వీళ్ళ మరి మహాభారతంలో ద్రోణాచార్యకి ఇంకా ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు కదా ప్రభుజీ. మరి చేత చేయించకుండా తన కూడా చాలా యుద్ధాల్లో పాల్గొంటారు ద్రోణాచార్యులు. ఇక్కడ విశ్వామిత్రుడు ఇదంటారా, ద్రోణాచార్యుడు ఇదంటారా? అంటే ఇదే ఎవరు గొప్ప అని కాదు ప్రభుజీ, ఎందుకు అలా చేశారు అంటే ఆ యుగం అలా చేశారు. ఓకే, అంటే మనం రెండింటికి ఎక్కడగా దయచేసి మ్యూట్ చేసుకోగలరు అందరూ ఒకసారి. మాతాజీ అడిగారు అంటే అక్కడ ఏదైతే విశ్వామిత్రుడు యొక్క ఆయన ఆచార్యుడే ఈయన ఆచార్యుడే ఇద్దరిని కంపారిజన్ చేస్తూ అడిగారు. ఎట్లా చెప్పాలంటే కంపారిజన్ అనేది ఈ యొక్క విషయంలో కుదరదండి మాతాజీ. ఎందుకంటే అక్కడ ఉన్న యుగ ధర్మాలు వేరు, ఇక్కడ ఉన్న యుగ ధర్మం వేరు. ఇంకోటి ఏంటంటే విశ్వామిత్ర మహర్షి ఆయన హరే కృష్ణ ప్లీజ్ చేసుకోండి ప్లీజ్. హరే కృష్ణ, దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. పురం పప్పు ఏదో పేరు ఇక్కడ, దయచేసి మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అక్కడే ఇక్కడ ఏంటంటే విశ్వామిత్రుల వారు హరే కృష్ణ హరే కృష్ణ, దయచేసి మ్యూట్ చేసుకోండి ప్లీజ్. శారదా లక్కోజు మాతాజీ మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేయండి ప్రభుజీ, వాళ్ళు అలాగే ఆన్ చేసుకుంటారు. మ్యూట్ చేయండి ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ అండి. అయితే అక్కడ మనం 2 విషయాలు కొన్ని గమనించుకోవాలండి. ఆచార్యుడికి తెలుసు ముందు ఏం జరగబోతుంది అనే విషయం తెలుసు. అక్కడ మనం ఒక 2 విషయాలుగా మనం చూసుకుంటే, దీన్ని చిన్న విభాగాలుగా చూసుకున్నట్టయితే రాముల వారి గురించి మీరు అడిగారు కాబట్టి
విశ్వామిత్రుల వారు ఆయన నిజంగా చెప్పండి గొప్ప క్షత్రియుడు. క్షత్రియుడు అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఒక బ్రహ్మర్షిగా మారాడు, రాజర్షిగా మారాడు. ఎప్పుడైనా సరే ఆ స్థాయి నుంచి ఇంకో స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ప్రతిదానికి ఆయన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నిజంగా చేయాలనుకుంటే ఆయన చేయొచ్చు. అయితే ఆయన ఏం చేశారంటే మంత్రదీక్షలో కూర్చున్నారు. ఆ యజ్ఞం చేయటానికి కావాల్సిన మంత్రదీక్షలో కూర్చున్నారు. మంత్రదీక్షలో కూర్చున్నప్పుడు ఏంటంటే తిరిగి యుద్ధాల్లో పాల్గొనడానికి, యుద్ధంలో చేయడానికి, ఆ హింస చేయడానికి అవకాశం ఉండదు. ఆయనే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది ఒక కారణము. ఆయన చేయగలిగి ఉన్నప్పుడు కూడా ఎందుకు చేయలేదంటే వారు మంత్రదీక్షలో కూర్చోవటం, పైగా ఏంటంటే ఆయన రాజు అనేవాడు ప్రతిసారి రాజు యుద్ధం చేయక్కర్లేదండి, తన కింద చాలా మంది ఉంటారు. అట్లాగే ఈయనేంటంటే మరి భవిష్యత్తులో మహా సంగ్రామం జరగబోతోంది, రావణ సంగ్రామం జరగబోతోంది. ఆ సంగ్రామానికి కావలసిన రాముల వారికి ఏర్పాటు చేయవలసిన గొప్ప ఆయుధాలని, అస్త్రాలని, శస్త్రాలని ఇవ్వాలి. ఇది ఒక మాధ్యమం. ఈ యొక్క మాధ్యమం ద్వారా అక్కడ కొన్ని నేర్పిస్తారన్నమాట. ఎప్పుడైతే విశ్వామిత్రుడు అంటే తండ్రి ఎడబాటు, కొంతకాలం ఎడబాటు ఆయనకి దశరథ మహారాజుకి అలవాటు చేస్తారు. ఒకటి అవసరం వచ్చినప్పుడు క్షత్రుడి యొక్క ధర్మం ఏంటో అక్కడ చెప్తారు. క్షత్రుడు అవసరమైతే అన్నిటి ఓర్చుకొని వెళ్ళాలి. అక్కడ భవిష్యత్తులో ఆయన 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి కాబట్టి అరణ్యవాసంలో ఉండే కష్టాలని, నష్టాలన్నీ కూడా వాళ్ళిద్దరికి కఠినమైన శిక్షణ ఇస్తాడు విశ్వామిత్రుడు. చాలా కఠినమైన శిక్షణ ఏర్పాటు చేస్తాడనమాట. ఆ కఠినమైన శిక్షణ ద్వారా కూడా వాళ్ళని ఆయన సంతృప్తి పడి వాళ్ళందరూ కూడా రాముల వారికి, లక్ష్మణుల వారికి చక్కటి ఆయుధ సంపత్తిని మొత్తం ఇస్తాడు. అంటే దాదాపుగా ఆ యుద్ధంలో పాల్గొనడానికి కావాల్సిన ఆయుధ సంపత్తి మొత్తం ఈయన ఇస్తాడు. దాదాపు మొత్తం అన్ని రకాలైన అస్త్రశస్త్రాలన్నీ కూడా విశ్వామిత్రుల వారే ఏర్పాటు చేస్తారనమాట. అంటే ఇదంతా ఒక రంగం ఏర్పాటు చేయటం అంటే అర్థం చేసుకోవాలి మనము. ఎప్పుడైతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఆచార్యుడిని కనుక మనం ఇప్పుడు మనం చూసిన ఆయన భగవంతుడే స్వయంగా అయినప్పటికీ ఒక ఉదాహరణ చూపించారు, ఆచార్యులు సంతృప్తి పరచాలి అని చెప్పేసి. అందుకని మనం కూడా అర్థం చేసుకోవాలి, మనం ఆచార్యుడిని సంతృప్తి పరిస్తే మనకు కావాల్సిన జీవితంలో అన్నీ లభిస్తాయి. ఈ కోణం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆచార్యులు చెప్పినట్టుగా చేయాలన్నమాట. ఇప్పుడు ఆయన వెళ్తున్నారు, ఆయన చెప్పాడు వెళ్ళి ఆ రాయి మీద కాలు పెట్టు అన్నాడు, పెట్టాడు. అంటే ఆయన చెప్పాడు, చేశాడు. తర్వాత ఈ యొక్క వాళ్ళందరూ కలిసి పెద్దగా పరిణయం జరుగుతోంది. సీతాదేవికి దయచేసి అక్కడ రండి ఆహ్వానించినప్పుడు వాళ్ళతో తీసుకువెళ్ళిన తర్వాత ఆ యొక్క పెద్ద సభలో వీళ్ళు అందరూ వచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు, ఓడిపోతున్నారు. కానీ రాముడు అలాగే కూర్చున్నాడు. ఆచార్యుడు చెప్పిన తర్వాతే లేచాడు, రామా నువ్వు వెళ్ళి విల్లు విరు అని చెప్పేసి. అప్పుడు దాకా ఆయన శక్తి ఉంది, అయినప్పటికీ ఆయన ఏం చెప్పాడు. అందుకనే దశరథ మహారాజు ఏం చెప్తారంటే, నాయన ఇప్పటి నుంచి ఆయన నీకు తండ్రి, ఆయన ఏం చెప్తాడో అదే చెయ్యి. అందుకే మేము టెంపుల్లోకి వచ్చినప్పుడు మాకు ఒక శిక్షా గురువు ఆయన చెప్పారంటే చెప్పి చెయ్యండి, చెప్పింది చేయండి. సింపుల్, చెప్పి చేయండి, చెప్పింది చేయండి. మనం ఆధ్యాత్మిక పురోగతి చెందాలి, ఇది చాలా బట్టి పట్టుకోవాలండి. మన ఇష్టం చేయకూడదు. అట్లా మనం చెప్పి దశరథ మహారాజు చెప్పిన ప్రకారము విశ్వామిత్రుడు ఏం చెప్పారు, ఆయన చెప్పిన తర్వాతే వీళ్ళు విరిచాడు అనమాట. సో అర్థం చేసుకోవాలంటే ఆయనకి రాముల వారు మర్యాద పురుషోత్తముడు, ఆదర్శమూర్తి కాబట్టి ఆయన నడవడి ద్వారా మనం నేర్చుకోవాలంటే మన ఆచార్యుడు ఎలా అవ్వాలి. తర్వాత మీరు ద్రోణాచార్యుడి గురించి అడిగారు, ఆ మాట వినపడలేదు నాకేంటో. ద్రోణాచార్యుడి గురించి ఒకసారి అడగండి, అది నాకు కొద్దిగా మాట అర్థం కాలేదు. మీరు అడిగింది ఎందుకు ప్రశ్న? ప్రభుజీ ద్రోణాచార్యులకు చాలా మంది శిష్యులు ఉన్నారు కదా ప్రభుజీ, చాలా మంది శిష్యులు ఉన్నారు. ఓకే, ఉన్నప్పటికీ ఆ శిష్యులకి విద్య నేర్పించారు. ఓకే, కానీ తను కూడా యుద్ధంలో పాల్గొని చేశారండి. అది బ్రాహ్మణ యొక్క ధర్మం కాదు ప్రభుజీ. తనను పాల్గొనటం అంటే అండి ప్రభుజీ నాకు నేను చెప్పాలా ఆన్సర్? ఆయన
ఆయన యాక్చువల్లీ క్షత్రియుడు, బోయవాడు. ఆయన ఒకసారి ఏం చేస్తాడు, అడవిలోకి పోయి ఒక బాణం వేస్తే ఒక పావురాల జంటలో ఒక జంటకి బాణం తగిలి కింద పడుతుంది. కింద పడితే రెండు మంచి పావురం ఏమైతుంది, ఆ గాయపడిన పావురం చూసి చూసి చచ్చిపోతుంది అనమాట. యాక్చువల్లీ గాయపడిన పావురం చనిపోవాలి, కాకపోతే దాని జంట పావురం చనిపోతుంది అనమాట. అప్పుడు ఆయన చెల్లించిపోతాడు అనమాట. అయ్యో నేను చేసిన ఈ పనికి ఇదేందని. అప్పుడు ఆయన శపథం తీసుకుంటాడు, ఇంకెప్పుడు నేను క్షత్రియ పని చేయను, నేను కూర్చొని రాసుకుంటాను అని చెప్పి ఆయన ఏమవుతాడు, క్షత్రియుడి నుంచి బ్రాహ్మణులుగా కన్వర్ట్ అయిపోతాడు. అందుకని ఆయన అప్పటి నుంచి ఏ ఆయుధాలు పట్టాడు అనమాట. అందుకనే ఆయనకి ఏ వచ్చినా కూడా వేరే వాళ్ళకి అప్పగిచ్చేస్తారు అనమాట. మాతాజీ అడుగుతుంది, బోయవాడు వాల్మీకి మహర్షి గురించి కదండి, ఆయన ద్రోణాచార్యుడి గురించి అడుగుతున్నారు మాతాజీ, అంతే కదండి మీరు అడిగింది? ద్రోణాచార్యుడి గురించి అడిగారు, ద్రోణాచార్యుడి గురించి అడిగారు మాతాజీ. ద్రోణాచార్యుడికి ఆయన ఆచార్యుడు కదా, ఆయన ఎందుకు యుద్ధం చేయాలంటారు మీరు? అదే నేను చెప్పాను మాతాజీ, అదే అడిగినారు. ఎందుకంటే మాతాజీ ద్రోణాచార్యుడు ఒకసారి ఎప్పుడైతే వాళ్ళ స్నేహితుడి యొక్క దగ్గర ఓడిపోయి ఆహారం కూడా బిడ్డకి పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడో, ఆ సమయంలో దుర్యోధనుడు తండ్రి ఆయన ఆశ్రయం ఇచ్చి, అంటే వాళ్ళతో గొడవ జరిగింది. తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఈ యొక్క కౌరవ సామ్రాజ్యంలో ఆయనకి ఆతిథ్యం ఇవ్వబడింది. వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని, వాళ్ళ పోషణ అంతా కూడా ఆయనకి అందజేయబడినప్పుడు మరి ఆయన ఏం చేశారంటే, ఒకటి ఆయన డిసైడ్ అయ్యేదంటే, నేను ఈ విధంగా ఎదగడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు గురువు ఏంటంటే విద్య నేర్పిస్తాడు. ఆ రోజులు ఎలా ఉంటుందంటే విద్య నేర్పిస్తారు, అవసరం వచ్చినప్పుడు అతను కూడా పాల్గొనాలి స్వయంగా. రాజు కూడా ఏంటంటే సైన్యాన్ని పంపిస్తాడు, అవసరం వచ్చినప్పుడు ఆయన కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఇది మహాభారత యుద్ధం, పెద్ద యుద్ధం, చాలా చిన్న సామాన్యుడు కాదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే సామాన్యమైన అయితే వీళ్ళు వెళ్తారు, కానీ ఇక పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఫైనల్ గా మరి ఆయన్ని సంతృప్తి పరచాలి. ఎవరిని? ఆ యొక్క ధృతరాష్ట్రుని సంతృప్తి పరచాలంటే ఉప్పు తిన్న బాధ్యత, తన యొక్క రుణం విముక్తి పొందాలి అంటే యుద్ధంలో ఆయన కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. కాబట్టి తను కూడా పాల్గొని ఈ యొక్క మహాభారత యుద్ధంలో ఆయన పాల్గొనాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఒకసారి ఇంత ముందు రోజు చెప్తాడనమాట, అంతకుముందే కృష్ణుడు వెళ్ళి చెప్తాడనమాట, ఆచార్య దయచేసి మీరు ఇటువంటి తప్పు చేయమాకండి మీరు అంటే, ఆయన అంటాడు నేను వాళ్ళ యొక్క ఉప్పు తిన్నాను రుణము, అందుకని చెప్పేసి ఏది ఏమైనా సరే నేను యుద్ధంలో పాల్గొనాల్సిందే అని చెప్తాడనమాట. అందుకనే కృష్ణుడు ఏం చెప్తారంటే, ఇటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని మనం గురువుగా గౌరవించాల్సిన అవసరం లేదు, అందుకని దయచేసి నువ్వు గురువుగా చూడకుండా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు గౌరవించావు నువ్వు, సపోజ్ అయ్యో నా ఆచార్యుని చంపాలని చెప్పేసి, ఈ ఆచార్యుడి నిర్దేశంలో ఈ యొక్క ద్రోణాచార్యుడి యొక్క నిర్దేశంలో దుర్యోధనుడు ఏం చేస్తాడు, మరి సొంత వదిన యొక్క మసాలు ఎక్కువ వ్యక్తికి సామాన్యమైన వాడు చేయడం కష్టమా? అప్పుడేమవుతుంది, దేశం మొత్తం అస్తవ్యస్తమైపోయి అధర్మం పరిపాలిస్తుంది. కాబట్టి అటువంటి అధర్మానికి కొమ్ము కాస్తున్న వీళ్ళని సంహరించు అని చెప్పేసి అతని సరైన బోధన చేసి, అందుకనప్పుడు నువ్వు దయచేసి ఆత్మగా చూడు, శరీరంతో చూడమాకని చెప్పేసి చెప్పిన తర్వాత ఈయన స్టార్ట్ చేస్తాడు. అందువల్ల యుద్ధంలో ఏంటంటే ఒకసారి తప్పని యుద్ధం వచ్చినప్పుడు కొన్ని తప్పని పరిస్థితులు అందరూ పాల్గొనాల్సింది. యుద్ధం పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఇరాన్ యుద్ధం జరుగుతుంది, అక్కడ ఒకసారి ఎవరైనా సరే ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు వంట వాళ్ళు మిలిటరీలో పాల్గొనరు, కానీ యుద్ధం వచ్చినప్పుడు అత్యవసరం వచ్చినప్పుడు వంట వాళ్ళు కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది పరిస్థితి వస్తుంది అనమాట. అంటే అటువంటి స్థితి వచ్చినప్పుడు రాజు అయినా అందరూ కూడా అందరూ కూడా ఆ రాజ్యంలో భాగమే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాల్సి ఉంటుంది అనమాట. అట్లాగా ఆచార్యుడు ఆయన పాల్గొన్నాడు అనమాట. ఓకే మాతాజీ, మీ యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పగలిగామా? అంటే మీరు అడిగిన దాని ప్రశ్న దొరికిందా? దొరికింది ప్రభుజీ. ఇంకోటి ప్రభుజీ, వశిష్ఠుల వారు కూడా బ్రహ్మర్షి, విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి కావాలన్న దాంతో 2-3 సార్లు ఫెయిల్ అయినప్పటికీ తపస్సులో మళ్ళీ సాధించి బ్రహ్మర్షిగా మారారు విశ్వామిత్రుడు అయినప్పటికీ. అవును, అంటే ఈయన ఏంటంటే స్వయంగానే బ్రహ్మర్షి అయితే, ఈయన విశ్వామిత్రుల వారు ఏంటంటే ఆయన రాజర్షి, ఈయన బ్రహ్మర్షి, ఆయన రాజర్షి. ఏంటంటే రాజుగా ఉన్న ఆయన ఇద్దరికి మధ్య చిన్న విభేదం వచ్చినప్పుడు ఏదో కామధేను అడిగితే కామధేను ఇవ్వడు, తర్వాత ఆ కామధేను మీద యుద్ధం పంపిస్తే కామధేనులో వచ్చి సైనికులు వచ్చి సంధానం సంహరించినప్పుడు ఆయన అనుకుంటాడు
ఒక బ్రాహ్మణుడికి ఇంత శక్తిగా ఉంది కాబట్టి నేను కూడా బ్రాహ్మణత్వం సంపాదించాలని చెప్పేసి ఆయన చాలా ఎన్నోసార్లు మనకి విశ్వామిత్రుల వారి గురించి చెప్పాలంటే ఆయన మనకి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అంటే మనం పడిపోయినప్పుడు కూడా తిరిగి మళ్ళా చేసుకుని ఆయన శక్తుల్ని సాధించాడు అనమాట. సాధించిన తరువాత వశిష్ఠ మహర్షి పట్ల చాలా గౌరవంతో ఉంటాడనమాట, అత్యంత గౌరవంతో ఉంటాడనమాట. ఎందుకంటే ఆయన ప్రతిసారి కూడా ఆయన తెలుసుకున్నప్పుడల్లా నేను మీ పట్ల అపరాధం చేశాను అని చెప్పేసి ఆయన చాలా గౌరవం ఇస్తాడనమాట, అత్యంత గౌరవం ఇస్తాడనమాట. సో మనం కూడా ఏంటంటే వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఒక్కోసారి మనము ఈ విషయాల నుంచి పాఠాలు నేర్చుకొని మనం కూడా ఎప్పుడైతే బద్ధ జీవితంలో మనం ఉన్నాం కదా, ఈ యొక్క పరిస్థితులను దాటుకొని ప్రభుపాద వారు చెప్పినట్టుగా అమృతత్వం వైపు వెళ్ళడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. మన మాయ మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని మనం ఓడించేసేసి చేసుకొని మనకు ఎవరైతే దీనికి ప్రోత్సాహం ఇస్తున్నారో వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే మాతాజీ, ధన్యవాదాలు. మన ఇప్పటికే కాలాతీతమైంది, మనం ఇప్పటితో ముగిద్దాం. నెక్స్ట్ చర్చించుకున్నాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండ ప్రణామం అండి. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం.